ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. ములుగు జిల్లా మేడారం గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే అతిపెద్ద గిరిజన ఆదివాసీ పండుగ ఇది. మహాకుంభమేళా తర్వాత అత్యంత ప్రసిద్ధిగాంచినది సమ్మక్క సార్లమ్మ జాతర. అందుకే ఇది జనజాతరైంది. ప్రపంచంలో అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా రికార్డు సృష్టించింది. మాఘమాసం పౌర్ణమి రోజున సమ్మక్క సార్లమ్మ జాతర ప్రారంభమవుతుంది. 2026 సంవత్సరంలో ఈ నెల 28, 29, 30, 31 వరకు ఈ మహాజాతర జరుగుతోంది. ఆదివాసుల హక్కుల కొరకై చిరోచితంగా పోరాటం చేసిన వీరయోధురాలు సమ్మక్క సారలక్క. మనం ప్రస్తుతం సమ్మక్క సారలక్క దర్శనం కోసం మేడారం చేరుకున్నాం. ఇప్పుడు సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం. అసలు చరిత్ర ఏంటిది? మేడారం సమ్మక్క సారలక్కకు ఇంత అపురూపంగా జాతర జరగడం ఏంటిది? అసలు చరిత్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదివాసుల హక్కుల కొరకై చిరోచితంగా పోరాటం చేసిన వీరయోధురాలు సమ్మక్క సారలక్క. మనం ప్రస్తుతం సమ్మక్క సారలక్క దర్శనం కోసం మేడారం చేరుకున్నాం. ఇప్పుడు సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం. అసలు చరిత్ర ఏంటిది? మేడారం సమ్మక్క సారలక్కకు ఇంత అపురూపంగా జాతర జరగడం ఏంటిది? అసలు చరిత్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదివాసుల మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్బాయ్ మండలంలో జరుగుతోంది. సమ్మక్క సార్లమ్మ జాతర చరిత్ర 13వ శతాబ్దానికి చెందినది. ఆదివాసీ కథల ప్రకారం కొంతమంది ఆదివాసీలు వేటకు వెళ్ళినప్పుడు పువ్వుల మధ్య ఆడుకుంటున్న ఓ నవజాత శిశువు చూశారు. ఆమె చుట్టూ ఒక అద్భుతమైన క్రాంతి వహించి ఉందని, ఓ ఆదివాసీ నాయకుడు దత్తత తీసుకొని పెంచాడని, ఆ తర్వాత ఆమె కోయ ఆదివాసీల రక్షకులుగా చరిత్ర చెబుతోంది. ఆమెనే సమ్మక్క. గిరిజన దొర మేడరాజు తన కుమార్తె సమ్మక్కను మేడారం పాలకుడైన తన మేనల్లుడు పడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సార్లమ్మ, నాగలమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుడికి కాలంలో మేడారంలో తీవ్రమైన కరువు ఒక్కసారిగా ఏర్పడింది. దీంతో పడిగిద్దరాజు కాకతీయులకు చెల్లించవలసిన పన్ను కట్టలేకపోయాడు. దీనిని ధిక్కారంగా భావించిన ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని మేడారంపైకి పంపాడు. సాంప్రదాయ ఆయుధాలతో గిరిజనుల కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ పోరాటంలో పడిగిద్దరాజు కుమార్తె సార్లమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు. తన కుటుంబం అంతా చనిపోయిందని తెలిసిన జంపన్న అవమానంతో సంపంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేశారు. అదే ఇప్పుడు జంపన్న వాగు అయింది. సమ్మక్క యుద్ధంలో విరోచితంగా పోరాడి శత్రువులను ముప్పుతిప్పలు పెట్టింది. అయితే ఒక శత్రువు వెనక నుండి పొడవటంతో ఆమె గాయపడింది. గాయంతోనే ఈశాన్యం వైపు ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైపోయింది. గిరిజనులు వెతకగా అక్కడ ఒక కుంకుమ భరణి కనిపించింది. దానినే సమ్మక్కగా భావించి ప్రతి 2 ఏళ్లకోసారి పూజించడం మొదలుపెట్టారు.
మేడారం జనజాతర పూర్వం బక్కైపేటలో జరిగేదని, కానీ 1995లో కరువు, వనరుల లోపం కారణంగా మేడారంకి మార్చబడిందన్నారు. ఆ తర్వాతే ఆధునిక పరిస్థితి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆదివాసీల సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే సమ్మక్క సారలమ్మ జాతర 2026లో జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతోంది. ఈ 4 రోజుల పండుగలో దేవతలను అడవి నుంచి మేడారం గద్దెల వద్దకు తీసుకువచ్చి ఆదివాసీ పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో వనదేవతలను కొలుచుకుంటారు. హైదరాబాద్ అంతకుముందు కొంచెం ఇంత ఫ్రీగా లేకుండే, ఈసారి దర్శనం మంచిగా అయింది, ఫ్రీగా ఉంది, పిల్లల్ని తీసుకొని రావడానికి కూడా కొంచెం మంచిగా ఉంది. చాలా బాగుంది. అంతకుముందు ఇలా గద్దె ఉండి ఇలా దర్శనం చాలా ఇబ్బంది ఉండే, బెల్లమని ఇసిరేస్తూ ఉండే, బంగారం ఒకరు నెత్తులు వగులుతుండే, ఇది చాలా బాగుంది. అలా లేకుండా ఈసారి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఎవ్రీ 2 years ఒకసారి వస్తూ ఉంటాం, మేమైతే ఎవ్రీ జాతర కోసం. గండిమేసం నుంచి వచ్చాము. మాది జైరాబాద్ జరాసంఘం నుంచి వచ్చాము. బాగానే ఉంది, ఇక్కడ సలాద్ మంచిగా ఉంది. అప్పటి పరిస్థితి కంటే ఈసారి బాగుంది. మేము పటాన్చెరు నుంచి వచ్చామండి. అంతకుముందు కూడా మేము చాలాసార్లు వచ్చాము. అప్పుడు ఫినిషింగ్ ఉండేది, దర్శనానికి కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కొత్త గద్దెలు ఇవన్నీ చాలా బాగా చేశారు, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తాను. మేము ఇప్పుడు ఈ మేడారం జాతరకు రాబట్టి దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి వచ్చామండి. మేము వచ్చినప్పుడు కూడా ఈ అభివృద్ధి లేదు, కానీ ఇవాళ వరకు మేము వచ్చినప్పుడు చిన్న పారి ఉండేది పక్కన. మేము 25 సంవత్సరాలు అంటే అర్థం చేసుకోండి, మా నాన్నగారు మా అమ్మగారు మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడికి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మేము దాదాపు 2 సంవత్సరాలకు వస్తాను, ఈ తిరణాలకు వస్తున్నాం. ఈ క్రమేణా అభివృద్ధి జరగడం చాలా బాగుంది. అదేవిధంగా వచ్చే భక్తులకు కూడా రోడ్లు సౌకర్యాలు చాలా ఉపయోగం ఉంది. దీన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఈ అభివృద్ధి చేయటం అనేది, అమ్మవారికి అభివృద్ధి జరగడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం. ఈ అమ్మవారి దగ్గరికి వచ్చినందుకు బెల్లం బంగారంగా సమర్పించడం, చీర జాకెటు పసుపు కుంకుమ సమర్పించడం కూడా స్వామివారి మంచి ఆ అమ్మవారు దీవెనలో ఎల్లవెల్ల మనకందరికీ ఉంటాయని కూడా ఈ సమాపంగా మా కుటుంబంగా మాకు తెలిసిపోయింది. అదేవిధంగా భక్తులందరూ నమ్మి ఇంత ప్రజానికం ఇక్కడ విచ్చేసినందుకు, ఈ ప్రభుత్వాలందరూ పరిపాలించి ఈ జనానికి ఇబ్బంది లేకుండా పరిపాలిస్తున్నందుకు అందరికీ శుభానందనాలు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కూడా, మాది ఆంధ్ర అండి, మాకు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సంవత్సరం వచ్చాం, పోయిన సంవత్సరం కూడా వచ్చాం. మేము 2 సంవత్సరాల వస్తానే ఉంటాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా మంచి అభివృద్ధి చేశారు. ఈ రాతి కట్టుబడితో కొన్ని శిలా విగ్రహాలు ఏర్పాటు చేయటం, దీన్ని అభివృద్ధి అనేది చాలా గొప్పగా ఉంది. ఇది ఇండియా లెవెల్లో కూడా ఇది ఒక తిరణాలు కాబట్టి దీన్ని అమ్మవారి దీవెనలు అందరికీ ఉంటాయని ఈ సభముఖంగా తెలియపరుస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సహకారంతో ఈ జాతర జరుగుతోంది. 2012లో సుమారు 10 మిలియన్ల మంది భక్తులు దర్శించుకున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. భవిష్యత్తులో జాతరకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసింది. జాతర కోసం ఈ ఏడాది 250 కోట్ల రూపాయలను వెచ్చించింది. భవిష్యత్తులో ఈ జాతరను ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూశారు కదా, మేడారం సమ్మక్క సారలక్క గద్దెలను పూర్తి స్థాయిలో గతంలో కంటే ఈసారి అంగరంగ వైభవంగా అభివృద్ధి పనులైతే జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమ్మక్క సారక్క గద్దెలు ఒక దిక్కుండేది, గోవిందరాజు పైడిదరాజు గద్దెలు కూడా మరో పక్క ఉండేది. కానీ అట్లా కాకుండా కూడా ఈసారి మంత్రి సీతక్క చొరవతోని వరుసగా మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెచ్చించి 250 కోట్ల రూపాయలను అభివృద్ధి చేస్తూ మొత్తము చుట్టుపక్కల కూడా శిలా ఫలకాలు ఏర్పాటు చేసి అందులో శిల్పాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ గతంలో ఆదివాసుల నృత్యాలు కావచ్చు, 8 తెగలకు చెందిన ఆదివాసుల నృత్యాలతో పాటు కూడా అక్కడ అమర్చబడడం జరిగింది. ఎందుకంటే కళాపూర్ణ ఆదివాసులు అయితే గత కొద్ది సంవత్సరాల క్రితం కీర్తి శకం నుంచి కూడా ఇప్పుడు ఎంత వరకు ఆదివాసులు ఈ అడవిలో పండ్లు ఏరుకుంటూ ఆకులు ఏరుకుంటూ జీవనాన్ని కొనసాగించే ఆదివాసీ కాలంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సమ్మక్క సారలక్క మొత్తానికి విరోచిత పోరాటం చేసి ఇక్కడ ఆహుతి అయిన పరిస్థితి కనపడదు. ఎందుకంటే ఇక్కడ కన్నెపల్లి నుంచి సారక్క వస్తుంది, అదేవిధంగా జంపన్న వాగు పక్కన చిలకల గట్టు నుంచి కూడా సారలమ్మ వస్తుంది.
ఇది ఫస్ట్ సమ్మక్క సారలమ్మ వచ్చిన తర్వాత సమ్మక్క గద్దెలకు చేరుకుంటుంది. ఆ తర్వాత కొత్తగూడెం మండలము కొత్తగూడెం మండలం నుంచి పూనుగోల గ్రామం నుంచి కూడా పగిడిదరాజు వస్తాడు. అదేవిధంగా ఇక్కడ గోవిందరాజు ఉంటాడు. వాళ్ళను సమ్మక్క భర్తగా పిలువబడే పగిడిదరాజు మాత్రము పూనుగోల నుంచి 29 నాడు తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ తదనంతరం గద్దెల వద్ద చేరుకున్న తర్వాత 31 తారీఖున అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర ఉంటుంది. అప్పుడు ఒక మేడారం అంతా జన సంద్రంగా మారుతుంది. గతంలో కంటే ఎప్పుడైనా కానీ సమ్మక్క ఒక ఆదివాసీ కోయ విలవెల్పుగా చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా చూసుకోవచ్చు సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి రోజు రోజుకు భక్తుల సంఖ్య అధికంగానే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి కూడా భక్తులు ఎక్కువ శాతం కోట్లల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4 రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ ఆంధ్రే కాకుండా ఇతర చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మొత్తానికైతే మహారాష్ట్ర నుంచే కావచ్చు 4 రాష్ట్రాల నుంచి భక్తులైతే ఈ మేడారం జాతరకు చేరుకొని మేడ తల్లులను దర్శించుకుంటారు. పూర్తి స్థాయిలో ఇక్కడ మేడారంలో సమ్మక్క సారలమ్మ కూడా విలవెల్పు దైవంగా కూడా ఇక్కడ ఆదివాసులే కాదు అనేక జాతులకు చెందిన వారు కూడా మొక్కుకులుకొని కొంగు బంగారంగా పిలువబడే కుంకుమ పసుపులను కూడా బండారితో కూడా సమ్మక్కకు మొత్తం బండారిగా పిలువబడే సమ్మక్కకు సారలమ్మకు కూడా పసుపు కుంకుమలే దీవెనగా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బంగారంగా పిలువబడే బెల్లాన్ని అయితే బంగారంగా పిలుస్తారు. ఇప్పుడు కానీ నిలువెత్తు బంగారంతో కూడా ఇక్కడ సమ్మక్కను కూడా మొక్కులు చెల్లించుకుంటారని చెప్పి కూడా ఆనవాతుల నుంచి ఇప్పటి వరకు వస్తున్న నేపథ్యం. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ గొర్రెలు మేకలు కోళ్ళే కాకుండా కూడా ఈసారి జంపన్న వాగుల జలకాలు ఆడిన తర్వాత సమ్మక్కను దర్శించుకొని కొంగు బంగారాన్ని దర్శించుకున్న తర్వాత మొక్కులు చెల్లించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా సమ్మక్కకు కోరికలు తీర్చమని కోరుకున్న పరిస్థితి ఈ మేడారంలో ఉంటుంది. కానీ ఇక్కడికి రావాలంటే గట్టమ్మ తల్లిని అక్కడ ఫస్ట్ మొదట మొలుగు దగ్గర సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి మొలుగు నుంచి తాడ్వాయి కావచ్చు ఇటు పక్క పసర నుంచి కూడా ఇరుపక్కల దారుల నుంచి ఈ మేడారం చేరుకున్న తర్వాత సమ్మక్క సారలక్క దర్శనం జరుగుతుందని చెప్తున్నారు. పరిస్థితి ఇదంటే గత కొన్ని సంవత్సరాల క్రితం సమ్మక్క సారలకు వీరోచితంగా దొరలను ఎదిరించి కాకతీయులను మొత్తానికి మట్టుపెట్టించిన ఘన చరిత్ర ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడి ఈ చరిత్ర సృష్టించిన సమ్మక్క సారలక్క దైవాలను విలవెల్పు దైవంగా కొలవబడుతున్న పరిస్థితి ఉంది. ఈ మేడారం గత 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం మహాజాతర గిరిజన కుంభమేళ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ జాతరను దర్శించుకున్న తర్వాత మరలా తిరిగి రావాలని చెప్పి కూడా భక్తులు కోరుకున్న అయితే పరిస్థితి కనబడుతుంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే మేడారం సమ్మక్క సారలక్క తల్లులని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు కూడా తల్లుల ఆజ్ఞతోని కూడా ఇదంతా మొత్తం మేడారంలోని సృష్టి అని చెప్పి కూడా భక్తులంతా ఇక్కడికి తండోపతండాలుగా చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది సమ్మక్క సారలక్క విలవేల్పు దైవంగా కొనసాగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో స్వామి, మెట్రో టీవీ, మేడారం జాతర నుంచి.